ఎమ్మెల్యేల తీరు కూటమి ప్రభుత్వానికి పెద్ద సంకటంగా మారింది. ఇప్పటికే తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనపై లైంగిక దాడి చేశాడంటూ జిల్లా మహిళా అధ్యక్షురాలైన వరలక్ష్మి టీడీపీ అధినేతకు లేఖ రాయటం, దీనికి సంబంధించిన వీడియోలు బయటకు రావటం అన్నీ కూడా చకచకా జరిగిపోయాయి. లైంగిక వేధింపులకు పాల్పడ్డారని తెలియటంతో కోనేటి ఆదిమూలంను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ పార్టీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. ఓ డాక్టర్పై కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ దాడి చేశారు. దీంతో ఆయనపై కేసు కూడా నమోదైంది. తాజాగా మరో టీడీపీ ఎమ్మెల్యే తీరు అధికార పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. ఆ ఎమ్మెల్యే మరెవరో కాదు, ఎన్టీఆర్ జిల్లా తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలిపూడి శ్రీనివాస్. ఎమ్మెల్యేగా గెలిచిన దగ్గర నుంచి కొలిపూడి వ్యవహార శైలిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఎమ్మెల్యే కారణంగా టీడీపీ సర్పంచ్ భార్య ఆత్మహత్యాయత్నం చేయటం జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. గత ఎన్నికల్లో కొలిపూడి శ్రీనివాస్ గెలుపుకు చిట్టేల టీడీపీ సర్పంచ్ శ్రీనివాస్ సహకరించారు. అయితే గెలిచిన తర్వాత సర్పంచ్ను ఎమ్మెల్యే పూర్తిగా దూరం పెడుతూ వచ్చారు. ఇదే సమయంలో చిట్టేల సర్పంచ్ పేకాట ఆడుతూ పోలీసులకు దొరకటంతో అతనిపై ఎమ్మెల్యేపై రెచ్చిపోయారు. చిట్టేల టీడీపీ సర్పంచ్ శ్రీనివాస్ను టార్గెట్ చేసి బూతులు తిడుతూ ఆయనకు సిగ్గుంటే సర్పంచ్గా ఉంటాడా, సర్పంచ్ కనపడితే చెప్పుతో కొడతానంటూ అసభ్యకర పదజాలంతో దూషించటం జరిగింది. సొంత పార్టీ ఎమ్మెల్యేనే ఇలా తమని టార్గెట్ చేయటంతో సర్పంచ్ ఫ్యామిలీ మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలోనే సర్పంచ్ శ్రీనివాస్ను ఇలా తిట్టడంతో ఆయన భార్య వీఆర్ఓ కవిత ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీఆర్ఓ కవిత నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. దీంతో వెంటనే ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు. కవిత ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్పై అనేక ఫిర్యాదులున్నాయి. గతంలో సదరు ఎమ్మెల్యే వైసీపీకి చెందిన నాయకుడి ఇంటిని కూల్చివేసి పెద్ద సీనే క్రియేట్ చేశారు. డ్వాక్రా మహిళలపై అసభ్యకరంగా ప్రవర్తించారనే ఆరోపణలు టీడీపీ ఎమ్మెల్యేపై ఉన్నాయి. మహిళలను అధికారికంగా 5 గంటల పాటు పోలీస్ స్టేషన్లో ఉంచి తన అధికార దర్పాన్ని ప్రదర్శించారు ఆయన. దీనిపై పార్టీ అధినేత చంద్రబాబు ఎమ్మెల్యేకు చివాట్లు పెట్టడం జరిగింది. ఆయన తీరు మార్చుకొని ఎమ్మెల్యే వరుస వివాదాల్లో నిలుస్తున్నారు. ఎమ్మెల్యే కొలిపూడి వ్యవహార శైలి నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేక ముద్ర పడేలా చేస్తోందన్న భయం టీడీపీలో నెలకొంది. దీంతో ఆ ఎమ్మెల్యేను ఎలా నిరోధించాలో అర్థం కాక టీడీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. మరి ఎమ్మెల్యే కొలిపూడి శ్రీనివాస్పై టీడీపీ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.